ఇక ఇందిరా పార్క్ సమీపంలో రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. ఎమ్మెల్సీలు ఏవిఎన్ రెడ్డి, కుమరయ్య, అంజిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలో రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మన బీబీ పాటిల్ గారికి, అందరి పెద్దలు సర్వోత్తమ రెడ్డి గారికి, చెన్నకేశ్వర రెడ్డి గారికి, శ్రీవర్ధన్ గారికి, హనుమంతన గారికి, అందరూ చాలామంది మిత్రులు ఉన్నారు. ఇక్కడ మా జనరల్ సెక్రటరీ హనుమంతనకు, జనార్దన్ రెడ్డి గారికి పేరు పేరున అందరికి నమస్కరిస్తూ, ఇక్కడ విచ్చేసినటువంటి ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కొంతమంది ఉన్నారు, మరి పత్రికా విలేకరులకు అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఈ యొక్క ఉద్యమము ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్కి మాత్రమే కాకుండా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి కూడా ఈ యొక్క ఉద్యమం మేము మొదలు పెట్టినాము. వాస్తవానికి ఈ యుద్ధము పొద్దున్న నుంచి నెక్స్ట్ డే పొద్దున్న దాకా మనం పెట్టాలని చెప్పిన 24 గంటలు, కానీ పోలీసులు కొన్ని కారణాల వల్ల పర్మిషన్ ఇవ్వలేదు. సరే, అయినప్పటికీ కూడా ఒక నిర్ణయం చేసినాం కాబట్టి రిపబ్లిక్ డే అయిన తర్వాత డెఫినెట్గా పెట్టాలి 27th నాడు అని చెప్పేసి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఈరోజు ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇక్కడ వచ్చారు. వారికి కూడా నేను పేరు పేరున నేను ముందుగా వారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ఆ రోజు తెలంగాణ మనం అందరం కూడా నియామకాల కోసము, నిధుల కోసము, నీరు కోసము తీసుకోవచ్చు. ఏ తెలంగాణలో అయితే ఆ రోజు లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశించారో, ఆ తెలంగాణ తీసుకువచ్చిన తర్వాత ఉద్యోగాల సంగతి దేవుడు వెరకగానే ఉద్యోగస్తులు ఉన్నవాళ్ళు, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు పదవి విరమణ చేసిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి ఒక బెనిఫిట్స్ కానీ, పెన్షన్లు కానీ, రావాల్సినటువంటి ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి కూడా ఒక్కసారి మనం ఆలోచించాలి. అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మనకు అరిచేతిలో స్వర్గం చూపెట్టి మొత్తం ఎంప్లాయీస్ కోసం మేము చూస్తాము. ఒక చెప్పారు కేసీఆర్ గారు ఆ రోజు రిటైర్మెంట్ అయినటువంటి నెక్స్ట్ డేనే అతనికి పెన్షన్ వచ్చేటట్టు డిగ్నిటీతో నేను రిటైర్మెంట్ కావాలని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ పోయింది ఆ డిగ్నిటీ, ఏమైంది ఈ విషయానికి కూడా వాళ్ళు ఒకసారి బీఆర్ఎస్ నాయకులు కూడా వాళ్ళు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఉద్యోగస్తులకి దుస్థితి పట్టిందంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దానికి కారణం అని చెప్పి అనుకోవాలి. ఈరోజు పీఆర్సీలు కానీ, డిఏలు కానీ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ అయిన తర్వాత కానీ, ముందు ఉన్నప్పుడు కానీ ఇవ్వమంటే ఇగో ఇస్తాము, అదిగో ఇస్తామని చెప్పడం జరిగింది. బహుశా దేశంలో ఎక్కడ కూడా, ఏ రాష్ట్రంలో కూడా డిఏలు రానివి ఒక రాష్ట్రం లేదు. కానీ మన రాష్ట్రంలోనే 5 డిఏలు రావాల్సిన చోట కేవలం 1 డిఏ మాత్రమే ఇవ్వటం జరిగింది ఈ యొక్క ప్రభుత్వం. దాదాపు 2000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్కు, ఈ బకాయిలకు ఆ రోజు ఉద్యోగ సంఘాలతో కూర్చొని మేము ముందు బట్టి విక్రమార్క గారు అన్నారు 700 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు కూడా 1 రూపాయి కూడా విడుదల చేయనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు అంటారు ఉద్యోగస్తులు జీతాలు వచ్చినప్పుడు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయమంటావు, నేను ఎక్కడి నుంచి తీసుకురాను, మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకురాను అనేటువంటి వ్యక్తి నువ్వు మరి పెద్ద పెద్ద వాగ్దానాలు ఎందుకు చేసినావు, పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడినావు? ఈరోజు ఈ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రిటైర్మెంట్ ఉన్నటువంటి ఒక ఏదైతే వ్యక్తులు ఉన్నారో, ప్రభుత్వ ఒక ఉద్యోగాల్లో చేసి ఎవరైతే పదవి విరమణ చేశారో, ఈరోజు వాళ్ళ ఒక బ్రతుకుల్లో ఒక్కసారి మీరు చూడండి రేవంత్ రెడ్డి గారు, మీకు తెలుస్తుంది. దాదాపు 40 మంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగం విరమించిన తర్వాత ఆత్మహత్య చేసుకునే సంఘటన మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, ఏ విధంగా వాళ్ళు ఉంటున్నారు, ఒక్కసారైనా ఈ ప్రభుత్వం ఆలోచించిందా? మానవతా హృదయంతో ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈ ప్రభుత్వానికి మానవత లేదనేది మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎందుకు మీరు ఈరోజు సమయానికి జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎందుకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎందుకు జీపీఎఫ్లు, పీఆర్సీలు కూడా మీరు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఏ కమిటీ అయితే రికమెండ్ చేసిందో పీఆర్సీ ఇవ్వమని చెప్పి ఎందుకు ఆ పీఆర్సీ అమలు చేయలేకపోతున్నారు అని ఈరోజు ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. నాకు చాలా సంతోషం. మా 3 ఎమ్మెల్సీలు
ఈరోజు వారి యొక్క గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ టీచర్స్ కాన్ఫరెన్స్ ఇద్దరు సార్ మా టీచర్లు కష్టపడతా ఉన్నారు, ఆ రిటైర్మెంట్ అయిన టీచర్లు కూడా కష్టం ఉన్నదని చెప్తే ఏం చేద్దామంటే వాళ్ళు అసెంబ్లీ కౌన్సిల్ అడిగారు. మా వెంకటరమణారెడ్డి గారు అదేవిధంగా మా మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీలో అడిగారు. ఇటు బయట రాజకీయమైనటువంటి వాతావరణంలో పొలిటికల్ పార్టీగా మేము అడిగినాము, కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. ప్రభుత్వం మీద వాన ఎవరి మీద పడుతుందని అంటుంటాం మనం కొన్ని. అటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉన్నది. సోయ లేకుండా ఉంది.